సిఈసి ఈసీల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ చేపట్టనుంది. సిఈసి ఈసీ నియామకం కోసం ఉద్దేశించిన ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కేంద్రం తప్పించింది. ఈ మేరకు కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ పిటిషన్పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును ఏడీఆర్ విజ్ఞప్తి చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ 2023లోని సెక్షన్ 7 అమలుపై స్టే విధించాలని కోరింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం స్పందించింది. నేడు విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. సిఈసి ఈసీల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ చేపట్టనుంది. సిఈసి ఈసీ నియామకం కోసం ఉద్దేశించిన ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కేంద్రం తప్పించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, రాజేంద్ర, నూతన ఎలక్షన్ కమిషనర్లుగా సుఖ్బీర్ సంధు అదేవిధంగా జ్ఞానేష్ కుమార్ ఇద్దరిని కూడా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిన్న నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కేంద్ర న్యాయశాఖ గెజిట్ రూపంలో విడుదల చేయడం కూడా జరిగింది. అయితే 212 మంది పేర్లతో ఒక సెర్చ్ ఈ 212 మంది పేర్లను ఒక సెర్చ్ కమిటీకి పంపడం కూడా జరిగింది. ఈ సెర్చింగ్ కమిటీకి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తారు. అందులో ప్రధాని నియమించిన కేంద్ర మంత్రి సభ్యుడిగా ఉంటారు. దాంతోపాటుగా లోక్సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న అధీర్ రంజన్ చౌదరి కూడా సభ్యులుగా కూడా ఉంటారు. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ప్రధాని నియమించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి అదేవిధంగా అధీర్ రంజన్ చౌదరి సమావేశమయ్యారు. అంతకు ముందు రోజు రాత్రే ఈ 212 మంది పేర్లను సెర్చ్ కమిటీ తనకు పంపింది అని చెప్పేసి ఏదైతే నియామక కమిటీలో సభ్యుడైన అధీర్ రంజన్ చౌదరి ఆరోపించడం కూడా జరిగింది. ఎందుకంటే 212 మంది పేర్లను పరిశీలించడానికి కొంత సమయం అనేది కూడా కావాలి. సమయం ఇవ్వకుండానే తెల్లవారితేనే 12 గంటలకు ఏదైతే సమావేశాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ సమావేశంలో ఇద్దరి పేర్లను కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది. ఆ ఇద్దరిని కూడా ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ గెజిట్ అనేది కూడా విడుదల చేసింది. దీనికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ అనేది కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇదే అంశాన్ని కూడా సుప్రీంకోర్టులో ప్రస్తావించే అవకాశం కూడా ఉంది. అంటే నియామక ప్రక్రియ అంతా కూడా హడావిడిగా చేపట్టాల్సినంత అవసరం ఏముంది అని చెప్పేసి చెప్తూనే మరొక పక్క ఈ సెలక్షన్ ప్యానెల్ ఏదైతే ఉందో సెలక్షన్ ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించడానికి కూడా ఈ సంస్థ తప్పుపట్టడం జరిగింది. ఆ మేరకు పిటిషన్ అనేది కూడా దాఖలు చేసింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఇతర కమిషనర్లను నియమించడానికి ఒక చట్టాన్ని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ చట్టం ఆధారంగానే ఈ నియామకాలన్నింటినీ కూడా జరగాలని చెప్పేసి కూడా అందులో స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వాదిస్తుంది ఏంటంటే ఆ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు సూచించిన సూచనల ప్రకారమే ఈ ఎంపిక కమిటీ అనేది ఇద్దరు కమిషనర్లను కూడా ఎంపిక చేసిందన్న విషయాన్ని కూడా కోర్టుకు తెలియజేస్తారు. సో ఈ నేపథ్యంలో కోర్టు జోక్యం చేసుకుంటుందా లేదా అనేది కూడా చూడాలి. కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ని విడుదల చేయడానికంటే 1-2 రోజుల ముందే ఈ నియామకాలు జరగడం, ఈ నియామకాలను మరి సుప్రీంకోర్టు కనుక స్టాల్ చేసినట్లయితే తదుపరి పరిస్థితి ఏంటి అనేది కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఇతర నిపుణులు కానీ చెప్తున్నది ఏంటంటే సుప్రీంకోర్టు ఈ విషయంలో పెద్దగా జోక్యం చేసుకునే అవకాశాలన్నింటి కూడా ఉండవు. పార్లమెంటు తీసుకొచ్చిన చట్టానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం నియామకాలను కూడా చేపట్టింది కాబట్టి సుప్రీంకోర్టు కూడా వీటిని తప్పుబట్టే అవకాశాలు లేవు అని చెప్పేసి కూడా వాళ్ళు వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇటు ప్రభుత్వం తరఫున సంస్థ తరఫున కూడా వాదనలన్నింటి కూడా వినిపిస్తారు. మరి ఈ రోజే దీనికి సంబంధించి నిర్ణయం వెలువడుతుందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రపతి వీళ్ళిద్దరి నియామకానికి కూడా ఆమోదముద్ర తెలుపుతూనే ఉత్తర్వులన్నింటి కూడా వెలువరించే అవకాశం కూడా ఉంది. తద్వారా వాళ్ళిద్దరు కూడా ఎలక్షన్ కమిషనర్గా పదవి బాధ్యతలు చేపట్టవచ్చు. రేపు శనివారం కానీ లేదా ఆదివారం కానీ కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ ఎన్నికలతో పాటు 5 రాష్ట్రాలకు కూడా ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈలోపే సాయంత్రం లోపే దీనికి సంబంధించిన స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంటుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ శిరీష్.